హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి దాదాపుగా 255 వేకెన్సీస్ తోటి గ్రూప్ సి ఉద్యోగాల కోసం ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో ఆల్రెడీ నేను మార్నింగ్ ఎడ్యుకేషన్ అప్డేట్ వీడియోలో కూడా చెప్పాను, దీనిపైన ఒక డెడికేటెడ్ వీడియో చేస్తానని చెప్పేసి. సో ఈ వీడియోలో అయితే మనం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాం. సో దీనికి మీరు ఎటువంటి ఫీజు అనేది చెల్లించకుండా వీటికైతే మీరు అప్లై చేసుకోవచ్చు. దీనిలో మనకు 10th క్లాస్ తోటి, ఇంటర్ తోటి, అదేవిధంగా డిగ్రీ తోటి అయితే వేకెన్సీస్ ఉన్నాయి. ముఖ్యంగా మనకు ఎక్కువగా 10th క్లాస్ అర్హత తోటి ఎక్కువ వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. సో వీటికైతే మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చును. సో ఎటువంటి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయరు. ఒకే ఒక రాత పరీక్షతోటి మీరైతే వీటి జాబ్స్కి అయితే ఎన్నిక కావచ్చు. సో చాలా మంచి ఆపర్చునిటీ. సో వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. వీడియో యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, సో మీరు ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఎందుకంటే ఇది ఆఫ్లైన్ విధానంలో అప్లై చేసుకోవాలి. సో ఆ ప్రాసెస్ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. వీడియో చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి. సో ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియోస్ని చూసి వెళ్ళిపోతున్నారు. ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు ఇచ్చేటువంటి లైక్స్ నాకు చాలా మోటివేషన్ అండ్ ఎంకరేజింగ్గా ఉంటాయి. సో మరిన్ని ఇటువంటి అప్డేట్స్ అనేది మీకు రెగ్యులర్గా తీసుకోవడానికి అయితే ప్రయత్నం చేస్తాను కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్ యొక్క లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, జాయిన్ కండి. డైలీ దాంట్లో జాబ్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫేర్స్ సంబంధించినటువంటి ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ లింక్స్ అనేవి షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఏదో ఒక్కరిలో అయితే కంపల్సరీ జాయిన్ కండి. ఫ్రెండ్స్, ఇక్కడ మన ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్టయితే మనకి ఇది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి రావడం జరిగింది. ఇవన్నీ ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు, గ్రూప్ సి క్యాడర్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు. సో దీనిలో మనకు చాలా రకాల ఉద్యోగాలు ఉన్నాయి. దాదాపుగా 7 రకాల ఉద్యోగాలకు కేవలం మీరు 10th క్లాస్ అర్హతతోటే వీటికైతే అప్లై చేసుకోవచ్చు. మీరు ఇక్కడ చూసినట్టయితే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ వచ్చేసి మనకు కేవలం 10th క్లాస్ దాంతో అయితే అప్లై చేసుకోవచ్చు. మీకు 10th క్లాస్ ఎలిజిబిలిటీ ఉంటే సరిపోతుంది. అండ్ డిజైరబుల్ అనేవి ఉన్నాయి. ఈ డిజైరబుల్ అనేటువంటిది మీకు లేకున్నా పర్లేదు. సో ఎసెన్షియల్ ఉన్నప్పుడు మాత్రం ఆ ఎక్స్పీరియన్స్ అనేది మీకు ఉండాలి. సో డిజైరబుల్ లేకుండా మీరు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ ఉంటే మీకు కొంత ప్రిఫరెన్స్ అనేది ఇచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ ప్రతి పోస్ట్ కనుక మీరు చూసినట్టయితే ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 25 ఇయర్స్ ఉన్నటువంటి అభ్యర్థులు అయితే మీరైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తాయి. ఏదైతే మనకు ఎస్సీ వాళ్ళకి వచ్చేసి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 3 ఇయర్స్ మన గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఉన్నటువంటి ఏజ్ రిలాక్సేషన్స్ అయితే వర్తిస్తాయి. అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 30 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. బీసీ వాళ్ళైతే 28 ఇయర్స్ ఉన్నటువంటి అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. మీకు ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తాయి కనుక. అండ్ ఇక్కడ హౌస్ కీపింగ్ సంబంధించినట్లయితే ఇది కూడా మనకు ఓన్లీ మెట్రికులేషన్ ఆర్ ఈక్వలెంట్ చేసినటువంటి అభ్యర్థులు దీనికి అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా మెస్ స్టాఫ్కి సంబంధించి కూడా 10th క్లాస్ ఎలిజిబిలిటీ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఎల్డీసీ మనకి ఏదైతే లోయర్ డివిజన్ క్లర్క్ ఉంది కదా, ఇది మాత్రం 12th అనేటువంటి అంటే ఇంటర్మీడియట్ 10+2 అనేటువంటి పాస్ అనేటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవాలి. అదేవిధంగా దీంట్లో కొంత మీకు టైప్ అనేది వచ్చి ఉండాలి. సో టైప్ స్పీడ్ అనేటువంటి 35 words per minute ఇన్ ఇంగ్లీష్ ఆన్ కంప్యూటర్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మీకు ఈ టైప్ ఆఫ్ స్కిల్ కానీ ఉంటే మీరు దీనికి కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా హిందీ టైపిస్ట్ కంటే ఇది కూడా 12th ఉండాలి. సో హిందీ టైపిస్ట్ ఇక్కడ మీకు ఇంగ్లీష్ ఏ విధంగా ఉందో ఇక్కడ కూడా సేమ్ 30 words per minute ఇన్ హిందీ అనేది కంప్యూటర్ పైన మీకు టైప్ చేసేటువంటి సామర్థ్యం మీరు కలిగి ఉండాలి. అండ్ నెక్స్ట్ స్టెనోగ్రాఫర్ 2 కనుక చూస్తే దీనికి కూడా మనకు 12th పాస్ ఆర్ ఈక్వలెంట్ రికగ్నైజ్డ్ బోర్డ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీకు దీనికి సంబంధించి సో టైప్ రైటింగ్ అనేది తెలిసి ఉండాలి. ఇది కూడా సేమ్ మనకు స్టెనోగ్రాఫర్ అంటే మీకు కాకపోతే ఇక్కడ మనకు 80 words per minute అనేది కొంచెం టైపింగ్ స్పీడ్ అనేది ఎక్కువ ఉండాలి. అదేవిధంగా స్టోర్ వచ్చేసి ఇక్కడ సూపరింటెండెంట్కి సంబంధించిన పోస్టులు కనుక చూసుకుంటే ఇవి మనకు డిగ్రీ అర్హతతో అయితే ఈ పోస్టులు అయితే ఉన్నాయి. సో ఇక్కడ మీరు చూడవచ్చు. సో డిగ్రీ చేసినటువంటి అభ్యర్థులు అయితే వీటికైతే అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా స్టోర్ కీపర్కి వచ్చేసి 12th అనేది ఇవ్వడం జరిగింది. సో దీనిలో ఇవన్నీ డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ మీకు లేకున్నా కూడా మీరు అయితే అప్లై చేసుకోవచ్చు. పాస్ అయినటువంటి అభ్యర్థులు దీనికి అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా మనకు కూడా ఆయా కావచ్చు, వార్డ్ సహాయక కావచ్చు, దీనికి కూడా మీరు మెట్రికులేషన్ పాస్ అయినటువంటి అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా కార్పెంటర్, ఇక్కడ పెయింటర్, వీటికి సంబంధించి కూడా మెట్రికులేషన్ అనేది కంప్లీట్ పాస్ అయి ఉండాలి. కార్పెంటర్ అయితే ఆ విభాగంలో కొంత మీకు ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. ఎందుకంటే కార్పెంటర్కి సంబంధించి మీకు ఆ సర్వీస్ అనేది తెలిసి ఉండాలని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ వాల్కనైజర్కి సంబంధించి మెట్రికులేషన్ పాస్ ఆర్ ఈక్వలెంట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇవైతే మనకు వివిధ రకాల పోస్టులు. ఇక్కడ ఒక ఫైర్ మ్యాన్కు మాత్రం దీనికి ఖచ్చితంగా మీకు అయితే ఎక్స్పీరియన్స్ అయితే అడిగాడు. దీనికి ఫిజికల్ టెస్ట్ కూడా ఉంటాయి. మీరు వీటైతే చూడవచ్చు. సో నోటిఫికేషన్ PDF అనేది మీకు కింద నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు ఒకసారి చూడండి. సో ఈ వేకెన్సీస్ వివరాలు కనుక మీరు ఒకసారి చూసినట్లయితే సో ఇక్కడ మెస్ స్టాఫ్ విభాగానికి సంబంధించి 47, అంటే మన కుక్ కావచ్చు ఆ స్టాఫ్ విభాగానికి సంబంధించి 47, ఎంటీఎస్కి వచ్చేసి 61 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ CMDTకి వచ్చేసి 7 పోస్టులు ఉన్నాయి. HKSకి వచ్చేసి 49, అదేవిధంగా ల్యాండ్ రిమ్యాన్ వచ్చేసి 9 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ వాల్కనైజర్కి వచ్చేసి 2 పోస్టులు, కుక్ వచ్చేసి మనకు 38 పోస్టులు ఉన్నాయి. సో హిందీ టైపిస్ట్ వచ్చేసి 2 పోస్టులు, LDC 11 పోస్టులు, స్టోర్ కీపర్ వచ్చేసి 3 పోస్టులు ఉన్నాయి. అండ్ పెయింటర్ వచ్చేసి 4 పోస్టులు ఉన్నాయి. కుక్ వచ్చేసి ఇక్కడ మనకు 3 పోస్టులు అయితే. అండ్ స్టెనోగ్రాఫర్ వచ్చేసి మనకు 4 పోస్టులు ఉన్నాయి. ఆయా వచ్చేసి 1 పోస్టు. సో కార్పెంటర్ వచ్చేసి 3 పోస్టులు. అండ్ స్టోర్ ఏదైతే సూపరింటెండెంట్ డిగ్రీ అర్హత ఉన్నాయి ఇవి 3 పోస్టులు ఉన్నాయి. ఫైర్ మ్యాన్ వచ్చేసి 8 పోస్టులు ఉన్నాయి. ఈ విధంగా మనకు మొత్తం 255 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. అయితే వీటికి సంబంధించి మీరు కనుక ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూసుకుంటే మీరు దీనికైతే ఆఫ్లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో March 13th వరకు అయితే మీరైతే అప్లై చేసుకోవచ్చు. మనకు ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి డేట్ నుంచి 30 days ఫ్రమ్ ఎంప్లాయ్మెంట్ న్యూస్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఈ లోపు మీరైతే స్పీడ్ పోస్ట్ ఆర్ రిజిస్టర్ పోస్ట్ ద్వారా అయితే వీటినైతే పంపించవలసి ఉంటుంది. సో మీకు
మీకు అప్లికేషన్ ఫీజు అనేటువంటిది ఎటువంటి ఫీజు ఉండదు. మీకు ఇంతకుముందే చెప్పాను, ఏజ్ అనేది 18 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ అండ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా మీకైతే వర్తిస్తాయి. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే పోస్టుల వివరాలు అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది, ఎక్కడెక్కడ ఖాళీ ఉన్నాయని చెప్పేసి. ఇక్కడ మీరు ఇక్కడ రైట్ సైడ్ ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ ఈ విభాగంకి సంబంధించి మీరు అప్లై చేయాలనుకుంటున్నారో వాటిని ఇక్కడ మీరు ఆ పోస్ట్కి అప్లై చేసేటప్పుడు ఈ అడ్రస్ అనేది మీరు ఇవ్వాల్సి ఉంటుంది. సో ప్రతిదానికి మనకు శాలరీ కనుక చూసుకుంటే 18,000 అనేటువంటిది ఉండడం జరిగింది, ప్లస్ అలవెన్సెస్ మీకు అన్ని కలుపుకుని దాదాపు ఒక 25,000 వరకు అయితే శాలరీ అయితే రావడం జరుగుతుంది. సో మీకు ఎక్కడెక్కడ విభాగంలో ఏ విభాగంలో ఖాళీ అని చెప్పేసి ఇక్కడ మీకు అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. ఒకసారి మీరు నోటిఫికేషన్ క్లియర్గా అయితే చూడండి, మీరు దేనికి అప్లై చేసుకుంటారో అనేది. సో ఇక్కడ మనకు ఆల్ ఇండియా వైజ్గా అయితే వేకెన్సీస్ ఉన్నాయి, మీరు ఎక్కడైనా మీరు అప్లై చేసుకోవచ్చు. సో అప్లై చేసేటప్పుడు మాత్రం ఇక్కడ ఈ స్టేషన్ సంబంధించిన అడ్రస్ అయితే మీరు అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఒకసారి మీకు అప్లికేషన్ ఫామ్ కూడా మీకు చూపిస్తాను. సో ఇక్కడ మీరు సెలక్షన్ ప్రాసెస్ కనుక చూసినట్లయితే ఫస్ట్ హౌ టు అప్లై కనుక చూసినట్లయితే మీరు దీనికి ఆఫ్లైన్ విధానంలో అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మీరు అక్కడ రిజిస్టర్ పోస్ట్ ఆర్ స్పీడ్ పోస్ట్ ద్వారా అయితే వీటిని అయితే పంపించాలి. సో మీరు ఎన్వలప్ కవర్లో సంబంధిత డాక్యుమెంట్స్ ఏదైతే మీకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, ఆ విభాగానికి అర్హతకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అయితే మీరైతే జిరాక్స్ అయితే పెట్టవలసి ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ ఒక 2 లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా దానికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి జిరాక్స్ ఏదైతే మీకు ఉత్తీర్ణకు సంబంధించినటువంటి మెమోస్ కావచ్చు అవి పెట్టాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా వాటిపైన మీ యొక్క సెల్ఫ్ అటెస్టెడ్ అంటే మీ యొక్క ఓన్ సైన్ అనేది చేసేసి, సో మీరు అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో దాన్ని ఆ ఎన్వలప్ కవర్ మీద పంపించేసి రాసేసి, సో అక్కడ సంబంధిత విభాగాన్ని మీరు దేనికైతే అప్లై చేస్తున్నారో సో వాటికైతే నేమ్ ఇచ్చేసి వీటైతే మీరు పోస్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు చూడవచ్చు. అండ్ ఇక్కడ సర్టిఫికేట్ లిస్ట్ కూడా మీకు ఇవ్వడం జరిగింది. ఆల్ డాక్యుమెంట్స్ అండ్ సపోర్ట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి, అదేవిధంగా ఏజ్, అదేవిధంగా మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే వాటికి సంబంధించి, అండ్ క్యాస్ట్ లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్కి సంబంధించి. సో ఇవన్నీ మీరైతే జిరాక్స్ కాపీస్ అయితే దాంట్లో పెట్టవలసి ఉంటుంది. మీరు ఇక్కడ చూడవచ్చు. ఒకవేళ ఓబీసీ అయితే ఓబీసీకి సంబంధించినటువంటి నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ కావచ్చు, అండ్ ఈడబ్ల్యూఎస్ అయితే వాటికి సంబంధించిన సర్టిఫికేట్ కూడా మీరు ఇక్కడైతే పెట్టవలసి ఉంటుంది. మీరు ఒకసారి మీరు చూడండి, దీన్ని డౌన్లోడ్ చేసుకొని నోటిఫికేషన్ పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ చేసుకొని చూడండి, క్లియర్గా మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. ఇక్కడ మోడ్ ఆఫ్ సెలక్షన్ కనుక చూసినట్లయితే సో మీకు ఒక ఎగ్జామ్ అనేది రిటర్న్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. సో వీళ్ళైతే ఆల్ టికెట్ కూడా మళ్ళీ మీకు అయితే ఎటువంటి వెబ్సైట్ ద్వారా అయితే ఇవ్వరు, ఒక ఎన్వలప్ కవర్లో పెట్టి మీకు ఆల్ టికెట్ అనేది పంపిస్తారని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇక్కడ రిటర్న్ టెస్ట్ అనేది మీకు ఇక్కడ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ సంబంధించి, న్యూమెరికల్ ఆప్టిట్యూడ్కి సంబంధించి, జనరల్ ఇంగ్లీష్ సంబంధించి అండ్ జనరల్ అవేర్నెస్ సంబంధించి ఎగ్జామ్ అనేది ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో క్వశ్చన్స్ వచ్చేటి ఇంగ్లీష్ అండ్ హిందీలో ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఒకే ఒక ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో కొన్నిటికైతే టైపింగ్ స్కిల్స్ ఉన్నాయి, వాటికి నెక్స్ట్ లెవెల్లో ఆ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. సో ఈ విధంగా అయితే మీరు ఎగ్జామ్ అయితే అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఫార్మాట్ ఆఫ్ అప్లికేషన్ కనుక చూసినట్లయితే ఇక్కడ మీ యొక్క పాస్పోర్ట్ అనేది అంటించవలసి ఉంటుంది. సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మీరు ఇక్కడ స్టేషన్ నెంబర్ అని ఇచ్చారు కదా, సో మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు, ఇక్కడ అడ్రస్ ఏమి ఇవ్వాలంటే మీకు ఆల్రెడీ ముందే చెప్పాను కదా, ఇక్కడ మీరు దేనికైతే అప్లై చేస్తున్నారో వీటి యొక్క అడ్రస్ అనేది మీరు స్టార్టింగ్ అనేది ఇక్కడ అప్లికేషన్ ఫామ్లో ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అనేది మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అడిగాడు. సో ఈ డీటెయిల్స్ అని ఫిల్ చేసి, సో దీన్ని డౌన్లోడ్ చేసుకొని దీన్ని ప్రింట్ తీసి, సో ఇవన్నీ ఫిల్ చేసి మీ ఫోటో అనేది ఇచ్చేసి మీరైతే సంబంధిత అడ్రస్కి అయితే మీరైతే పోస్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది నోటిఫికేషన్ వివరాలు. సో నోటిఫికేషన్ పీడిఎఫ్ కూడా డౌన్లోడ్ చేసుకుని ఒకసారి క్లియర్గా చదవండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి, నేనైతే రిప్లై ఇవ్వడానికి అయితే ప్రయత్నం చేస్తాను. చాలా మంచి ఆపర్చునిటీ. సో ఎటువంటి ఫీజు లేదు కనుక మీరైతే అప్లికేషన్ అయితే పెట్టండి. ఒకవేళ వస్తే వస్తుంది, లేకుంటే లేదు. మాకైతే ఏం లేదు కదా, పోయేది అయితే ఏం లేదు కనుక ఖచ్చితంగా మీరైతే అప్లికేషన్ అయితే పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో చూడడం జరిగింది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ.